ఒకప్పుడు ఒక ఊరిలో ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో అనేక ఎలుకలు ఉండేవి. అవి రోజూ రాత్రి ఇంటిలో మొత్తం తిరిగి అన్నం, బియ్యం, పప్పు అన్నీ తినేస్తూ ఇంటివారిని విసిగించేవి. ఇంకా ఆ ఇంటి యజమాని ఏమి చేయాలో తెలియక ఒక ఆలోచన చేశాడు. అతను ఒక తెలివైన పిల్లిని ఇంట్లోకి తెచ్చాడు. పిల్లి వచ్చింది అని తెలియగానే ఎలుకలు చాలా భయపడ్డాయి. ఇక పిల్లి రోజుకి ఒక్కొక్క ఎలుకను పట్టుకొని తినసాగింది. ఇక ఎలుకలు భయంతో బయటకు రావడం మానేశాయి. ఆకలితో చాలా బాధపడసాగాయి. ఒకరోజు ఎలుకలు అన్నీ ఒక గోప్యమైన ప్రదేశంలో సమావేశం పెట్టాయి. ఆ సమావేశంలో ఒక తెలివైన చిన్న ఎలుక ఇలా చెప్పింది: మనము పిల్లి మెడకి గంట కట్టాలి. అప్పుడే మనకు ఆ పిల్లి ఎక్కడికి వెళ్ళినా ముందే శబ్దం వినిపిస్తుంది. అప్పుడు మనం వెంటనే దాక్కోవచ్చు అని చెప్పింది. ఇక అక్కడ ఉన్న ఎలుకలు అన్నీ ఆనందపడి ఆలోచన చాలా బాగుంది అన్నాయి. కాని అక్కడ ఓ అనుభవజ్ఞుడైన ముసల్యెలుక ఇలా ప్రశ్నించింది: ఆలోచన ఏమో బాగుంది, కాని ఆ గంటను పిల్లి మెడలో కట్టేది ఎవరు అని అడిగింది. ఇక అంతే, అందరూ ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే పిల్లి దగ్గరకు వెళ్లి మెడలో గంట కట్టేంత సాహసం ఎవరికి కూడా లేదు. ఈ కథలోంచి మనం నేర్చుకోవాల్సిన నీతి, సలహాలు చెప్పడం సులభం. కానీ వాటిని ఆచరించడం మాత్రం అంత తేలిక కాదు. మిత్రులారా, నా ఈ స్టోరీ ఒక లైక్, అలాగే నచ్చితే సబ్స్క్రైబ్